సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మేమున్న ప్లేస్ వచ్చేసి నమ్డోలింగ్ మొనస్ట్రీ. ఇది మన కర్ణాటక స్టేట్లో ఉంది. మేము నాగర్హోల్ టైగర్ రిజర్వ్కి వెళ్ళే దారిలో మాకు ఇదైతే కనిపించింది. సో ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంది ప్రస్తుతానికి. ఇదిగోండి దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఎంట్రన్స్ దగ్గర ఈ బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు స్థాపించబడ్డారు, ఎప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడే దాదాపు ఒక 16,000 మంది రెఫ్యూజెస్ అండ్ ఒక 600 మంది మాంగ్స్ దీనిలో నివసిస్తూ ఉంటారంట. సో మన ఇండియాలోనే టిబెటియన్స్ ఉన్న ప్లేస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి ఇండియాలో. సో మన ఇది కర్ణాటక గవర్నమెంట్ ఒక ఫారెస్ట్ ల్యాండ్లో వీళ్ళకి ఇదంతా ఇట్లా ప్రొవైడ్ చేసింది. ఫారెస్ట్ ల్యాండ్స్ అంతా వీళ్ళకి ఇచ్చేసింది. సో వాళ్ళు ఇక్కడంతా ఇంకా ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడి నుంచే నివసిస్తూ ఉన్నారు. ఇక్కడే వీళ్ళకి పిల్లలకి అందరికీ కూడా స్కూల్స్, కాలేజెస్, వీళ్ళు ఉండడానికి ఇల్లులు కూడా మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇది కైండ్ ఆఫ్ ఆశ్రమం లాంటిదే. సో మన హిందూ ధర్మంలో ఎట్లయితే మనకు వేద పాఠశాలలు ఉన్నాయో, ఈ పిల్లలందరికీ కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ వేద పాఠశాల కూడా ఇదే. అండ్ కాలేజ్కి వెళ్ళి ఏమైనా చదువుకున్న వాళ్ళకి కూడా ఇక్కడే, అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో అదంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. సో మన రాజ్యాలకు కింగ్స్ ఎట్లనో, మన వేద పాఠశాల గురువు ఎట్లనో, ఈ టిబెటియన్ మొనాస్ట్రీకి ఈ గురువు ఇతనే అంట. సో అతని ఫోటో ఇక్కడ వీళ్ళు ఎంట్రన్స్ దగ్గర, ఈ గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర పైన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా నీట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ ఇవైతే కనిపిస్తున్నాయి గోల్డెన్ టెంపుల్ బయట ఈ సింబల్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ కొన్ని సింబల్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ రిలీజన్కి సంబంధించిన సింబల్స్ మాత్రమే. ఏదో ఊరికే అలా ఏదో ఆర్కిటెక్చర్ అట్లా చేసి పెట్టేసినవి కాదు. సో ఎవ్రీ సింబల్ ఏదైతే మనకు కనిపించే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ బుద్ధిస్ట్ రిలీజన్కి సంబంధించిన మాత్రమే అంట ఇవి కూడా. సో ఈ గోల్డెన్ టెంపుల్‌కి మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే. మధ్యలో మనకి ఏదైతే స్టాచ్యూ కనిపిస్తుందో అది లార్డ్ బుద్ధ. అండ్ ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఏదైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి ఒక ఆయన పేరు లార్డ్ అమిటయస్ అండ్ ఇంకో ఆయన పేరు లార్డ్ పద్మసంభావ. సో వీళ్ళు ఇక్కడ ఈ ముగ్గురు ఈ మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో. అండ్ దీనికి ఇంకోటేంటంటే ఇక్కడ పైన డ్రమ్స్ ఉంటాయంట ఇక్కడ లోపల, టెంపుల్ లోపల. సో ఆ డ్రమ్స్ మనం ప్లే చేయాలి. ఆ ప్లే చేస్తే ఏంటంటే వీళ్ళకొక మంత్రం ఉంటుందంట. ఓం మనీ పద్మే హమ్ అని చెప్పి. అది బుద్ధిస్ట్ ప్రేయర్‌లో ఒక మంత్రం అంట. సో మనకది లోపల డ్రమ్స్ ప్లే చేస్తే ఆ మంత్రం చదివినట్టు అర్థం అంట. ఇక్కడ ఈ మిర్రర్ రూమ్ ఏదైతే కనిపిస్తుందో అది వీళ్ళకి ప్రేయర్ హాలు. లంచ్ బిఫోర్ వీళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసి దాని తర్వాత వీళ్ళు లంచ్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రేయర్ సౌండ్స్ ఎట్లున్నాయో వినండి మీరు.
నేను ఇప్పుడు దాకా నా లైఫ్‌లో ఇప్పుడు మానెస్ట్రీస్ ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సో, మానెస్ట్రీ చూడడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నది రెప్లికా ఆఫ్ పల్యూల్ మానెస్ట్రీ. పల్యూల్ మానెస్ట్రీ అంటే టిబెటియన్ వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇది చైనాలో ఉంటది. సో, దాని యొక్క రెప్లికా అంటే నథింగ్ బట్ మనం తెలుగులో నమూనా అని చెప్పొచ్చు. సో, అక్కడ సేమ్ ఇట్లనే ఈ మౌంటైన్ పైన ఇక్కడ ఎట్లయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అది చైనాలో ఉంటుంది. చైనాలో ఉంది ప్రస్తుతానికైతే అది. ఎళ్ళాలనే ఉంటది. కానీ చైనా గదా! టైం పడతది ఇంకా అక్కడికెళ్ళడానికి బేసిక్‌గా. సో, ప్రస్తుతానికైతే ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ వీళ్ళది ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ అంతా చాలా నీట్‌గా ఉంది. మేమైతే ఫ్రైడ్ రైస్ అది ఆర్డర్ చేసాము. మరి అది ఎట్లుంటుందో చూడాలి అది. ఎట్లుంటుందో వీళ్ళ టేస్ట్ వీళ్ళు చేసే పద్ధతి డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి. సో, ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్, హాఫ్ నూడిల్స్ అయితే వచ్చేసినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత అసలైనది కథ ఇప్పుడే మొదలైంది. మేము నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, ఈరోజు నైట్ అక్కడే ఫారెస్ట్‌లో స్టే చేస్తున్నాము. ఫారెస్ట్‌లో స్టే తీసుకున్నాం. సో, ఫారెస్ట్‌లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ టైగర్ రిజర్వ్ సైడ్‌కి అటు వెళ్ళిపోదని చెప్పి ప్లాన్ అయితే ఉంది మాది.